వాళ్ళు ఉరికొస్తారు. ఇంకెంత దూరం పరిగెత్తాలి? నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. అట్లా నాకు వాళ్ళు మన దగ్గరికి వస్తే మన బొక్కలన్నీ సాఫ్ చేస్తారు. నన్ను ఎందుకు సాఫ్ చేస్తారు? నన్ను ఎత్తుకొచ్చింది నువ్వు కదా, అయితే అయితే నిన్ను సాఫ్ చేస్తారు. అట్లా అంటున్నావేంది? నేను అంటే ఇష్టమనే కదా నాతో వచ్చినావు. అంతే అంతే, నేను ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ఇష్టమో. అవును గాని నీ మెడలో ఉన్న బంగారం తీసివు. ఎందుకు? ఇది నా బంగారం. ఇది నీ బంగారం నా బంగారం వేరు వేరా? వేరు వేరే. అయ్యో, మన చేజింగ్ లో ఆ బంగారం అంతా ఎక్కడైనా పడిపోతుందేమో అని తీసిమ్మన్నా. అవును, ఇది కరెక్టే. పైసలున్నాయా? కుడి పోదమ్మా, వాళ్ళు వస్తురు. అవును పా, పోదాం. ఇటు పోయింది ఇది, ఎక్కడి పని అక్కడనే పెట్టిపోయింది. ఇది ఈ ఆగిలని ఉడవలేదు. నేను అని ఉడతా. పొద్దుగాల ఎటపోయింది ఇది. ముచ్చట బంగారం దీనికి, ముచ్చట్ల మనవాడ. అరే రాజుగా, ఈడేం చెప్తున్నావురా? నీ పిల్లం మనోజ్ గాన్ తోటి లేచిపోయింది, ఊరంతా అదే టాకు. నా పిల్లం లేచిపోయిందా? అయ్యయ్యో, ఎంత పని చేసిపోయినావే. అప్పు పైసలు కట్టలేదని అప్పు ఇచ్చుకుంటూనే లేచిపోయినావే. నా మొత్తం ఇచ్చుదంతా అయింది. ఊళ్ళో ఏ ముఖం పెట్టుకొని తిరిగాను నేను ఎట్లా బతకాను? రేపటి నుంచి నేను ఎట్లా బతకాను? నిన్నే నమ్ముకొని బతుకుతున్నానే. నా జీవితం ఎట్లా, నేను ఎట్లా ఎట్లా తిరుగుడు, ఏం చేసుడు? నన్ను మోసం ఎట్లా ఏముందైందే నీకు? నీ మనసు ఎట్లా ఒప్పిందే? నేను బంగారం వల్ల లెక్క చూసుకున్నా. అరే రాజు, నువ్వేం బాధపడకు. మనోళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పినా, అందరం కలిసిపోయి ఎత్తుకొని తోలుకొని వద్దాని మనం. అరే రాజుగా, ఆ నీ పిల్లని ఎట్లా లేపుకపోయింట్రా? అరే సీన్గా, ఒకరోజు పొద్దుగా నుండి చూస్తున్నా, ఏం మాట్లాడతలేవు? ఏమైంది నీకు? గట్లున్నావు? ఇలా 1వ తారీఖు వాళ్ళు వడ్డీ కోసం ఇంటికి వస్తారు. అసలే 3 నెలల నుంచి వెళ్ళి వడ్డీ కట్టలే. ఏం చెప్పానో ఏం అర్థమవుతలేదు. గన్ని పైసలు ఎందుకు అప్పు చేసినావు మరి? నేను అంతగా నేను తీసుకోలేదే. ఆ మనోజ్ గారు నడుచుడు వడ్డీ మీద వడ్డీ, చక్కెర వడ్డీ లేచి ఇంత జమ చేసిండు. వాని దగ్గర తీసుకోవద్దని ఊర్లో ఉన్న అందరూ మొత్తుకుంటారు. పోయి నువ్వు వాని దగ్గరే పైసలు అప్పు తీసుకున్నావు. ఏమైనా రాజన్నా, ఉన్నావా ఇంట్లో? ఇయ్యాలన్నా పైసలు ఇచ్చేది ఉందా, లేకపోతే నీ ఇల్లు రాసిస్తావా? వచ్చిండు, నాకు భయం అవుతుంది.
నాకు భయం అవుతుంది. నేను తప్పగా నేను తస్తాను. ఒక నిమిషం. నీకు తెలియదు వాళ్ళ సంగతి. వానికి దొరుకుతూ చంపేస్తాడు. మీరు చంపేస్తాడు. నువ్వేం భయపడకు. ఇగో నువ్వు లోపల పోయి దాచుకో. నేను మనకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తా. అయ్యో బయటనే ఉన్నారు, రండి లోపలికి. వచ్చుడు తర్వాత ఫస్ట్ నీ మొగుడిని రమ్మను. మీ పని మీదనే సిటీకి పోయిండు. ఏవో డబ్బులు ఇవ్వాలంట కదా, రేపు పొద్దుగాలనే వచ్చేస్తాడు. లోపలికి రండి, చాయ్ తాగుదురు. రండి కూర్చోండి. నేను చాయ్ పెట్టుకత్తా. ఇదిగోండి చాయ్. నీకే చాయ్. అయ్యో కాలిందా? అవును, నేను చూసుకోలేదు. చిన్నగా తాగండి. రేపు మీ ఆయన వస్తే చెప్పు, మాట్లాడాలి. ఏ నాతో మాట్లాడవా? నీతో మాట్లాడాలంటే నెంబర్ ఇవ్వాలి కదా. నెంబర్ ఇవ్వాలంటే ఫోన్ ఇవ్వాలి కదా. ఇదిగో. సరే వెళ్ళొస్తా. వద్దు, ఏ రేపు నేనే వస్తాగా. అయితే ఓకే. అప్పు కట్టలేదని అప్పిచ్చునోంతోటే లేచిపోయిందన్న మాట. అరే రాజుగా, నువ్వేం బాధపడకు, మనోళ్ళు అందరు వచ్చిండ్రు. నీ పిల్లని దోలుకొని వద్దాంపా. అగో ఆ గుట్ట దాటినామనుకో మనల్ని ఎవరు పట్టుకోలేరు. పోదాం. అయ్యో ఏమైంది? ఏమైంది చెప్పు, ఏమైంది? లే నడు. వాళ్ళకి దొరికినామనుకో మన సంగతి అంతే. నడు. ఏమైంది? అరే అంత రోడ్ అంతా ఖరాబ్ ఉంది, అంత బురద ఉంది, ఎట్లా పోతారా? నీ అబ్బా పిల్లల వాడ పారిపోతున్నా. బురద అంటే ఏంటో. ఆగురా. అరే రాజుగా ఆగురా, బండెప్పు.
అరే మనోజ్గా నీకేమన్నా సిగ్గున్నాదిరా? పెళ్ళైన పిల్లల్ని లేపుకపోతావురా? ఇంకా నా వయసులో పెద్దది కొంచెమన్నా తెలివిందారా నీకు? ఆ? ఏంది అందరు నన్నే అంటారు? అమ్మ నాందే నేను తీసుకోపోయినా. ఏమమ్మా ఏం సపోర్ట్ చేస్తలేవు? నీ ఇష్టంతో నువ్వేనావా లేకపోతే వాడు తీసుకోపోయిందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా. ఏమరా మనోజ్, ఏం చేసినావు రామిను? ఆమెకు అట్లా మాట్లాడుతుంది. నేనేం చేసినా? నేనేం చేయలే, ఆమె నాతో వచ్చింది. పాపం నా పిల్లానికి ఏం తెలియదు. వీడే ఏదేదో మాయ మాటలు చెప్పి నా పిల్లానికి మందు పెట్టి తీసుకుపోయాడు. ఓ పెద్ద మనిషి మాటలు చక్కగా మాట్లాడు. ఫస్ట్ నా అప్పు కట్టు. నేనేం కడతా అప్పు? నా పిల్లాన్ని లేపుకపోయింది కాక అప్పు కట్టమంటావా? నేను కట్టా. అది కూడా కరెక్టే. మళ్ళా నువ్వు అప్పు అప్పు అని అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవునవును అంతే. నా అప్పు పోతే పోని కానీ ఆమె దగ్గర నా బంగారం డబ్బులు ఉన్నాయి, అవి ఇప్పిరి. ఏమమ్మా బంగారం డబ్బులు ఉన్నాయంటాడు, ఉన్నాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా. పాపం వీడు మళ్ళేదో మాయ చెప్తుండు. బంగారం అంటాడు, డబ్బు అంటాడు. సీత సీత, నేను నీ మనోజ్ను. ఇదర నా బంగారం డబ్బులు ఉన్నాయి కదా. ఇంతకు నువ్వెవరు? నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా. నా పిల్లాన్ని లేపుకపోయినంత మాటలేంది? కొట్టరు విని. ఏయ్, ఊళ్ళో ఇంకోసారి ఏమైనా పిల్లల మీద కన్నేసినావు అనుకో, బండకేసి రాక్తా బిడ్డ. రండ్రా. నా బంగారం పోయింది, నా డబ్బులు పోయినాయి. సీత 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 మాట్లాడవే. అయ్యో, రోజు ఇంట్లో గలగల మాట్లాడుతూ తిరిగే నా పిల్లానికి ఏమైంది? అయ్యో. సీత సీత సీత, నాకు ఏం కాలే, నేను మంచిగానే ఉన్నా. మంచిగానే ఉన్నావా? అంటే వాంతో లేచిపోయింది నిజమేనా? నిజమే. ఆ? ఆగుతావు కొంచెం? ఇవెక్కడియే? ఇవన్నీ ఆ మనోజ్ గాని. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను కదనే. అదంతా నాటకం. మనకాడిని వడ్డీల మీద వడ్డీలు గుంజిండు. అందుకే వాడిని బోర్ల పడేయడానికి ఇట్లా చేసిన. అవునా? నువ్వు నిజంగానే వాడితో లేచిపోయినావు అనుకున్నా. నీ ఫస్ట్ భయపడ్డా. బంగారం లాంటి నా మొగుడు విడిచిపెట్టి వాడితో ఎట్లా పోతే చెప్పు? నువ్వు కూడా నా బంగారమేనే. అందుకే ఇంత బంగారం తీసుకొచ్చిన.